మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈసారి వాడివేడిగా జరిగాయి. తొలిసారిగా ప్రతిపక్ష పాత్రలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది అధికార పక్షం. కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్లు ప్రతి సవాళ్లతో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంత హాట్ గా సాగాయి అసెంబ్లీ సమావేశాలు. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాల రెండవ రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం జరిగింది. గవర్నర్ ప్రసంగంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తోటలు పేలాయి. ఇక 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 12న అసెంబ్లీలో కేఆర్ఎంబీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై ప్రతిపక్షం నుంచి హరీష్ రావు ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసే ప్రయత్నం చేశారు. అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు హరీష్ రావుపై ఎదురుదాడి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అన్నింటికంటే హైలైట్ మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు 13న వెళదామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అదే రోజు కేఆర్ఎంబీ అంశంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. 13న అసెంబ్లీ ప్రారంభం కాగానే రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళుతున్నామని ప్రకటించింది. అధికార పార్టీ సభ్యులతో పాటుగా సిపిఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళ్లారు. అటు బీఆర్ఎస్ తరపున కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరై ఆ తర్వాత నల్గొండ బహిరంగ సభకు వెళ్లారు. ఇటు మేడిగడ్డ మేడిపండేనని చెప్పే ప్రయత్నంలో ప్రభుత్వం బ్యారేజీ దగ్గర సందడి చేస్తే, అటు నల్గొండ వేదికగా కాంగ్రెస్ సర్కారుపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ పర్యటన, నల్గొండ మీటింగ్ ప్రభావం మర్నాడు అసెంబ్లీలో కనిపించింది. ఫిబ్రవరి 14న అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ కు వెళుతుండగా మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అసెంబ్లీ ముందు నిరసన తెలిపారు. మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు విపక్ష పాత్రలో రోడ్డుపై బైఠాయించడం చర్చనీయాంశమైంది. 15న ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే 0 అవర్ నిర్వహించారు. ఆ తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ చేపట్టారు. ఉభయ సభల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించారు. ఇక 16న ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే 0 అవర్ నిర్వహించారు. తర్వాత అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన బీసీ కులగణన బిల్లుకు ఆమోదం తెలిపారు. ఫిబ్రవరి 16నే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని భావించింది ప్రభుత్వం. అయితే మర్నాడు ఈ కార్యక్రమం చేపట్టాలని అధికార పక్ష సభ్యులు సూచిస్తే ఎంత రాత్రైనా అదే రోజు పూర్తి చేయాలని ప్రధాన ప్రతిపక్షం పట్టుబట్టింది. కేసీఆర్ సభకు వస్తే బాగుంటుందని సూచిస్తూ ఫిబ్రవరి 17కి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని వాయిదా వేశారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టినట్టే విజువల్స్ తో అసెంబ్లీ వేడెక్కింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు హరీష్ రావు. ఇరిగేషన్ వ్యవస్థపై చర్చ ముగిసిన తర్వాత మీడియా పాయింట్లో మాట్లాడారు విపక్ష నేతలు. అసెంబ్లీలో తాను మాట్లాడితే 8 మంది మంత్రులు అడ్డు తగిలారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మొత్తానికి ఫిబ్రవరి 8న ప్రారంభమైన 17న ముగిసేదాకా చర్చతో పాటు తీవ్ర రచ్చకు దారితీశాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ తరపున అసెంబ్లీలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికార పార్టీని బలంగా ఎదుర్కొన్నారని చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.